హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మనమే మూవీ రివ్యూ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్ట్ అవడమే శర్వా 35 అని స్టార్ట్ అయింది. సో శర్వానంద్ గారి 35th ఫిలిం ఈ మనమే అనే మూవీ. అండ్ ఈ చార్మింగ్ స్టార్ అని ఎప్పుడు పెట్టారు నాకు తెలియదు, ఎందుకంటే టైటిల్స్లో చార్మింగ్ స్టార్ శర్వాన్ పడింది ఎంట్రీ అప్పుడు. ఇది ఎప్పుడు పెట్టారని నేను ఆలోచించాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టోరీ విషయానికి వచ్చేసరికి అంత స్ట్రాంగ్గా లేదనిపించింది. ఈ మధ్య నేను కొంచెం మూవీస్కి లేట్గా వెళ్ళడంతో నేను వేరే వాళ్ళ రివ్యూస్ చూస్తున్నాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, అసలు వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారా స్పాయిలర్లు ఇస్తున్నారా అర్థం కావట్లేదు. కొంతమంది రివ్యూవర్స్ పేర్లు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ వాళ్ళ రివ్యూ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మూవీ గురించి మొత్తం చెప్పేస్తున్నాడు. ఒక అతనైతే 10 minutes లెంత్ పెట్టుకొని మూవీ స్టోరీ మొత్తం చెప్పేసి ఆ సీన్ ఎలా డిజైన్ చేశారు, ఈ సీన్ ఎలా డిజైన్ చేశారని అతను చెప్పేస్తున్నాడు. ఇంకొక అతనైతే అసలు ప్రతి సినిమాకి అసలు బాగాలేదని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అసలు మూవీస్ మీద ఇంట్రెస్టే డ్యామేజ్ చేస్తున్నాడు. సో అలా ఉంది మూవీ రివ్యూస్ అన్నీ, అంటే నా ఎక్స్పీరియన్స్. ఓకే, అది పక్కకు పెట్టేసి మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి అంత స్ట్రాంగ్ స్టోరీ అయితే లేదు, బట్ ఒక తీసుకున్న ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసే గ్రిప్పింగ్ అయితే ఉంది, బట్ అది చేయలేకపోయారు. కమింగ్ టు స్క్రీన్ ప్లే, చాలా బోర్ కొట్టిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం లాగి వదిలిపెట్టాడు. అండ్ ఎనీ స్క్రీన్ ప్లే వితౌట్ ప్రాపర్ ఎమోషన్ వర్కౌట్ అవ్వకపోతే అస్సలు మనం మూవీ చూస్తున్నామన్న ఫీల్ అయితే కలగదు. ఒక మంచి వెబ్ సిరీస్, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా లేకపోతే ఓటీటీలో మూవీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. కానీ అంత పెద్ద స్క్రీన్ మీద కూర్చొని ఒక మూవీ ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో మనకి ప్యాక్ చేసి పెట్టలేదు, అది మాత్రం ఫర్ ష్యూర్. అండ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ వచ్చేసరికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక పార్ట్ వస్తుంది, లేదా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అలా మనం ఆలోచించి ఆ సిచ్యువేషన్లోకి డైవ్ ఇన్ అయ్యే లోపు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంగ్స్ కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తాయి ఆ సాంగ్స్ అవన్నీ. అండ్ క్యారెక్టర్స్ ప్లేస్మెంట్స్, వాటి పర్ఫార్మెన్సెస్ కూడా యాప్ట్ అనిపించదు. ఇంటి పక్కన నైబర్ ఉంటుంది, ఆ నైబర్ మ్యారేజ్ చెడగొడతారు, మళ్ళీ వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు, మళ్ళీ వాళ్ళే ఎనిమీస్ అవుతారు. ఆ క్యారెక్టర్ పక్కకు పెట్టుకోలేదు. బాబు క్యారెక్టర్ పెట్టారు, ఈ బాబు క్యారెక్టర్ పెట్టుకొని మళ్ళీ హీరో హీరోయిన్కి 2 ఇండివిజువల్ లైఫ్స్ నుంచి వస్తారు, వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా ప్లేస్మెంట్ చేయలేదు. అండ్ చాలా కన్వీనియంట్ రైటింగ్ అండ్ కన్వీనియంట్ స్క్రీన్ ప్లే యూజ్ చేసుకున్నారు మూవీ టీమ్ అయితే. అండ్ లాజిక్గా మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి లొకేషన్స్ తెలుస్తాయి, ఏది ఎక్కడ లొకేషన్లో షూట్ చేస్తున్నారని చెప్పి. ఫస్ట్ టైటిల్ సాంగ్ ఒక పక్కన ఫారెన్లో ప్లాన్ చేసుకున్నారు, అక్కడ షూట్ చేస్తారు. మళ్ళీ ఇమీడియట్ పబ్ రాగానే ప్రిజంకి వచ్చేస్తుంది. మీ అందరికీ ప్రిజం పబ్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు గూగుల్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ప్రిజం అని ఉంటుంది. నాకు అరే ఇది ఫారెన్లో ఉండాలి, మళ్ళీ ఇక్కడ ప్రిజం పబ్కి తీసుకొచ్చారేంటి అనిపిస్తుంది. అండ్ చాలా గ్రీన్ స్క్రీన్, ఎంత పువర్ ఎడిటింగ్ అంటే చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంత అన్రియలిస్టిక్గా ఉంది అని చెప్పి. అండ్ కాస్టింగ్ కూడా సరిగ్గా అవ్వలేదు, స్టోరీ అంత గ్రిప్పింగ్గా లేదు, స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్గా లేదు. వీటన్నిటి వల్ల చాలా బలవంతంగా కూర్చొని థియేటర్లో చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. కానీ ఒక మంచి ఎమోషనల్ డ్రామా బిల్డ్ చేసుకునే స్కోప్ ఉంది, మంచి స్క్రీన్ ప్లే బిల్డ్ చేసుకునే స్కోప్ ఉంది, మంచి ఎమోషన్స్ ఎలివేట్ అయ్యే సీన్స్ ఉన్నాయి. బట్ అన్నెసెసరీగా లెంత్ని డ్రాక్ చేసి ఈ మధ్య సినిమాలని ఎందుకో 2.5 hours బలవంతంగా ప్రజెంట్ చేయడం ఎందుకు. ఒక మూవీ అయిపోతుందంటే దాన్ని 1.5 hour లేదా 2 hoursలో ఫినిష్ ఆఫ్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఎందుకో అట్లా బలవంతంగా కూర్చోబెడుతున్నారు థియేటర్స్లో అనిపిస్తుంది. అసలు థియేటర్స్కే చాలామంది రావట్లేదు. మీరు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 3 మూవీస్ చూసుకున్న బజే వాయువేగం కానీ, లేకపోతే గమ్ గమ్ గణేష కానీ, లేకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ, 3 అటు ఇటు అయ్యే. అండ్ నెక్స్ట్ వీక్లో ఒక మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో రాబోతుంది, అలా ఉంది. అండ్ ఈ మూవీ కూడా సేమ్ రొటీన్ కైండ్ ఆఫ్ టెంప్లెట్, రొటీన్ కైండ్ ఆఫ్ కామెడీ, రొటీన్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఏదో డిఫరెంట్ మూవీ చూస్తున్నామన్న ఫీల్ అయితే రాదు. కొన్ని అక్కడ ఇక్కడ లొకేషన్స్ బాగుంటాయి, అక్కడ ఇక్కడ కాస్ట్యూమ్స్ బాగుంటాయి, బట్ మనం సినిమాకి వెళ్ళేది మాత్రం కాస్ట్యూమ్స్ లొకేషన్స్ చూద్దామని కాదు కదా, అవన్నీ యూట్యూబ్లో కూడా ఉంటాయి. కొంతమంది యాక్టర్స్ అందరూ కలిసి ఒక మంచి కథను తయారు చేశారా లేదా, ఒక మంచి వరల్డ్లోకి తీసుకెళ్ళి వదిలేరా లేదా, అండ్ ఒక స్టోరీలో ఆ ఎమోషన్లోకి తీసుకెళ్ళి మనల్ని పెట్టారా లేదా అని మనం చూస్తాము. బట్ అది మాత్రం ఫెయిల్ అయింది. సో నాకైతే మనమే నచ్చలేదు. వేస్ట్ ఆఫ్
టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఓటీటీలో చూస్తే ఇంకా సేవ్ అయ్యేది, బట్ మన తీట ఊరుకోదు కదా, ప్రతి ఫ్రైడే ఏదో ఒక సినిమా చూసి బయటకు రాకపోతే మనకి నిద్ర పట్టదు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. మీరు ఒకవేళ మనమ చూస్తే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ లాస్ట్ వీక్ నేను బజే వాయువేగం చూశాను, కానీ ఎందుకు నాకు రివ్యూ ఇవ్వబుద్దే కావట్లేదు. అండ్ ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను, దాని రివ్యూ అయితే గ్యారంటీ ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.